హలో నమస్తే వెల్కమ్ టు విక్రమ్ టీవీ నేను మీ అక్షయ్ మనతో పాటు ప్రస్తుతం కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ జిల్లాలకు సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నటువంటి ప్రసన్న హరికృష్ణ గారు మనతో పాటు ఉన్నారు వారిని మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే ప్రసన్న హరికృష్ణ గారు నమస్తే అండి అక్షయ్ గారు బాగున్నారా బాగున్నాను సార్ బాగున్నారా గుడ్ అండి గుడ్ సో ఎట్లా జరుగుతుంది క్యాంపెయినింగ్ సో అబ్సల్యూట్లీ గోయింగ్ వెల్ అండి ముందుగా విక్రమ్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్తే చాలా కూల్ గా ఉన్నారు ఇంత పీక్ టైంలో కూడా మనం అంటే ఎలక్షన్స్ లో కూల్ మైండ్ సెట్ తోనే మనకు పాజిటివ్ అవుట్కమ్ అనేది వస్తుంది సో దట్స్ వాట్ ఐఎమ్ కూల్ ముందు నుంచి కూడా కూల్ గానే ఉన్నారు ఎలక్షన్ ప్రారంభం నుంచి కూడా అఫ్ కోర్స్ అంటే ఇప్పుడు ఒక 1 month లేదా 20 days ఆ 2 months నుంచి నేను కనుక క్యాంపెయినింగ్ స్టార్ట్ చేసి ఉంటే కొంత టెన్షన్ ఉండేది కావచ్చు బట్ ఒక 1 year నుంచి స్ట్రాటజిక్ గా ప్లాన్డ్ గా ఒక కన్స్ట్రక్టివ్ ఓరియంటేషన్ తో గత 6 నెలల నుంచి అయితే వెరీ ప్లాన్డ్ గా నేను క్యాంపెయిన్ లో ఉన్నాను కాబట్టి సో ఇప్పుడు కొంత కూల్ గా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంటున్నాను ఎన్నికల ముందు వరకు కూడా ప్రసన్న హరికృష్ణ అంటే కొద్ది మందికి తెలుసు ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత రోజు రోజుకు ఎక్కడ చూసినా ఎవరి నోట చూసినా ప్రసన్న హరికృష్ణ అసలు ఎట్లా సాధ్యమైంది మీలాంటి వ్యక్తికి ఎనీథింగ్ క్యాన్ బి పాసిబుల్ విత్ స్ట్రాంగ్ కమిట్మెంట్ అండ్ స్ట్రాంగ్ విల్ పవర్ ఇది ఈ మాట చాలా వేదికలపైన నేను చెప్పాను సో ఏదైనా సాధ్యమేనండి అంటే మనం ఏ విధంగా కనెక్ట్ అవుతున్నాం సో మనం ఎవరైతే పట్టభద్రులు ఉన్నారో వాళ్ళ గుండె లోతుల్లోకి లేదా గుండెని ఏ విధంగా టచ్ చేస్తున్నాం జనరల్ గా మనకు లీడర్ అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో సో లీడర్ ఈజ్ ఎ డీలర్ ఇన్ హోప్ సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టర్మ్ బికాస్ ఒక లీడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సమాజానికి లేదా తనను నమ్ముకున్నటువంటి వ్యక్తులకు ఇక్కడ ఈ కాంటెక్స్ లోపల పట్టభద్రులకు సో పట్టభద్రులకు మన వైపు నుంచి ఒక ఆశను ఒక హోపును ఇవ్వగలిగేటువంటి వ్యక్తిని వాళ్ళు లీడర్ గా చూస్తారు మరి ఆ హోపును నేను గతం నుంచి ఇచ్చుకుంటూ వస్తున్నాను కాబట్టి ఆబ్వియస్లీ విత్ ఇన్ నో టైం మీరు చూసినటువంటి పేరు వింటున్నటువంటి పేరు ఇప్పుడు ప్రస్తుతం కనబడుతున్నది మీరు లీడర్ అంటున్నారు అసలు లీడర్ కి పొలిటీషియన్ కి తేడా ఏంటి అసలు అంటే నేను లీడర్ అనట్లేదు ఐఎమ్ మెన్షనింగ్ దట్ పర్టికులర్ సేయింగ్ బట్ నేను లీడర్ అనేటువంటి పదాన్ని కూడా వాడట్లేదు నేను నాయకుణ్ణి కాదు నేను సేవకుణ్ణి అనేటువంటి ఒక మాటతో ఈ ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో నేను ఉన్నాను ఇప్పుడు ప్రస్తుతం సో మీరు అడిగినటువంటి ప్రశ్న సో పొలిటీషియన్ అండ్ లీడర్ సో పొలిటీషియన్ పొలిటీషియన్స్ డూ పొలిటికల్ అఫైర్స్ బట్ లీడర్ నాయకుడు అనేవాడు కంప్లీట్ గా అన్ని 360 డైమెన్షన్ లోపల అన్ని యాంగిల్స్ ను బ్యాలెన్స్ చేస్తూ కోఆర్డినేట్ చేస్తూ అందరినీ సాటిస్ఫై చేస్తూ ఉండేవాడు నాయకుడు అంటే నాయకుడు ఎప్పుడైనా కూడా కొన్ని వందల సంవత్సరాలు వేల సంవత్సరాల తర్వాత కూడా నాయకుడిని గుర్తుపెట్టుకుంటారు కానీ పొలిటీషియన్స్ ను గుర్తుపెట్టుకునేటువంటి పరిస్థితి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ అలెగ్జాండర్ ది గ్రేట్ హీ వాజ్ ఎ గ్రేట్ లీడర్ కాబట్టి అతన్ని మనం గుర్తుపెట్టుకుంటున్నాం మహాత్మా గాంధీ వాజ్ ఎ లీడర్ వారిని గుర్తుపెట్టుకుంటున్నాం మనం కాబట్టి ఇట్లాంటి నాయకులను మాత్రమే గుర్తుపెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంటుంది ఎందుకంటే తను నమ్మినటువంటి తను మెచ్చినటువంటి సిద్ధాంతాన్ని కానీ నమ్మిన సిద్ధాంతాన్ని చాలా బలంగా ముందుకు తీసుకెళ్తా ఉంటారు తన కోసం ఎవరైతే పనిచేయడం జరిగిందో వాళ్ళ యొక్క నమ్మకాన్ని వాళ్ళు కాపాడేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు కాబట్టి లీడర్స్ ను ఎవరు కూడా ఎప్పుడైనా మర్చిపోయేటువంటి ప్రసక్తి ఉండదు మీరు లీడర్ కావాలనుకుంటున్నారా పొలిటీషియన్ కావాలనుకుంటున్నారా ఆబ్వియస్లీ లీడర్ అంటే మీరు కొద్దిగా ఎలక్షన్స్ ముందు లీడర్ గా మీరు ప్రయత్నం చేసినప్పుడు కూడా మెల్లమెల్లగా రాజకీయాలు కొంచెం దగ్గర అవుతున్నట్టు అనిపిస్తుంది ఆఫ్ కోర్స్ అక్షయ్ గారు ఎందుకంటే ఇది పొలిటిక్స్ నాకు తెలిసి లీడర్ నుంచి రాజకీయ నాయకుడిగా పరిణితి చెందుతుంది అనిపిస్తుంది నాకైతే పరిణతి పొలిటీషియన్ నుండి లీడర్ గా పరిణతి చెందాలి లీడర్ ఎప్పుడు కూడా పొలిటీషియన్ గా మారొద్దనేటువంటి నమ్మకం అంటే నేను కోరుకుంటా జనరల్ గా లీడర్ గానే ఉండాలనేటువంటి ప్రయత్నం నేను చేస్తాను సో ఇది పొలిటికల్ కంప్లీట్ సిచ్యువేషన్ పొలిటికల్ ప్లాట్ఫామ్ కాబట్టి తప్పనిసరిగా మనం పాలిటిక్స్ లో వెన్ వి ఎంటర్ ఇన్ టు ద పొలిటికల్ ఎరీనా వి షుడ్ బి యాక్ట్ లైక్ ఎ పొలిటీషియన్ కాబట్టి పాలిటిక్స్ లోపలికి వచ్చాం కాబట్టి పొలిటీషియన్ కావాలనుకుంటాం బట్ పొలిటీషియన్ కన్నా ఒక లీడర్ గానే ఉండాలని నేను బలంగా నమ్ముతాను సార్ చాలా మంది మధ్యలో ఉన్నటువంటి ప్రశ్న ఏంటంటే ప్రసన్న హరికృష్ణ అసలు ప్రసన్న అంటే ఎవరు ఇది సుమంత్ వాళ్ళ ఇంటర్వ్యూలో కూడా సేమ్ ప్రశ్న అడిగారు రాములమ్మ గారు సో మీరు కూడా అదే ప్రశ్న అడుగుతున్నారు ప్రసన్న ఇస్ మై వైఫ్ నేమ్ ఓకే ఎవరైనా కానీ మామూలుగా భర్త పేరు భార్య పెట్టుకుంటారు మీరు భార్య పేరు పెట్టుకున్నారు ముందు నాది బేసిక్ లవ్ మ్యారేజ్ ఓకే సో తను ఎప్పుడైతే నా జీవితం లోపలికి ఎంటర్ కావడం జరిగిందో నా లైఫ్ కంప్లీట్ గా మారిపోయింది సో షీఈ్ మై హార్ట్ బీట్ ఓకే సో దట్స్ వాట్ మనకు ఎప్పుడు శాతవాహనులకు సంబంధించి మదర్ నేమ్ ను ముందు పెట్టుకున్నారు అవును సో భార్య పేరు విమెన్ ఎవరైతే ఉన్నారో వారు మహాశక్తి రూపం కాబట్టి తప్పనిసరిగా ఆ భార్య పేరును నా పేరు ముందు పెట్టుకొని నా యొక్క జర్నీ అనేది కొనసాగుతుంది సరే మనం రాజకీయాల విషయానికి వెళ్తే మీరు ముందు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం ప్రయత్నం చేశారు కాకపోతే కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వలేదు మీరు అయినా కానీ పోటీ చేస్తున్నారు అసలు ఎందుకు మీకు టికెట్ ఇవ్వలేదు చెప్పండి రాజకీయాలు అంటేనే డబ్బులు మీకు తెలియంది కాదు నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం కూడా నేను లేదు ప్రేక్షకులకు కానీ మీకు కానీ సో ఈ రాజకీయ డబ్బుల రంగం లోపల టికెట్ ఎవరికి ఇచ్చారో అనేది మీకు అందరికీ తెలుసు అవును సో నేనేమంటానంటే పట్టభద్రుల సమస్యలు
ప్రభుత్వం దృష్టికి బలంగా తీసుకెళ్లేటువంటి పదవే పట్టభద్రుల ఎమ్మెల్సీ పదవి. అది అలంకారప్రాయమైనటువంటి పదవి కాదు. నా దృష్టి లోపల అది ఒక పవిత్రమైనటువంటి పదవి. ఏదైతే మన తల్లిదండ్రులను ఎంత పవిత్రంగానైతే మనం చూస్తాం, వాళ్ళ ప్రేమను, ఒక దేవుని ఎంత పవిత్రంగానైతే మనం ట్రీట్ చేస్తాం, ఒక ప్రకృతిని ఎంత పవిత్రంగానైతే మనం ట్రీట్ చేస్తామో, నా దృష్టి లోపల పట్టభద్రుల ఎమ్మెల్సీ పదవి కూడా అంతే పవిత్రమైనది. మరి ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ పదవి జనరల్ గా కనెక్టింగ్ లింక్ గా పనిచేయాలి పట్టభద్రుల సమస్యలకి, ప్రభుత్వానికి. బట్ ఎవరికి ఇచ్చారు, వాళ్ళ నేపథ్యం ఏంటి, అసలు పట్టభద్రులకు ఏమైనా రిలేషన్ ఉందా, ఇన్ ద సెన్స్ నిరుద్యోగులకు కానీ ఉద్యోగులకు కానీ వారు ఇచ్చినటువంటి వారి యొక్క కంట్రిబ్యూషన్ ఉందా, అసలు వాళ్ళు చేయగలుగుతారా భవిష్యత్తు లోపల అనేది మరి పార్టీకి సంబంధించినటువంటి విషయం. మరి వాళ్ళు ఏం చూసి ఏం నమ్మి ఇచ్చారనేది ప్రజలందరికీ తెలుసండి. అంటే కాంగ్రెస్ పార్టీ అంటేనే లాబింగ్ ఉంటుంది. అంటే మీరు సరిగ్గా లాబింగ్ చేయలేదని నాకు తెలిసి టికెట్ రాలేదనుకుంటా. లాబింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ అనే కదా మీ క్వశ్చన్. లాబింగ్ చాలా రకాలుగా ఉంటుంది. సో జనరల్ గా అంటే టికెట్ ఎట్లా వచ్చింది అనేది ప్రజలందరికీ తెలుసు. ఐ ఆమ్ దేర్ ఇన్ ద గ్రౌండ్స్. నాకు కావాల్సింది పట్టభద్రుల గుండె చప్పుడు నేను టచ్ చేయాలి. బట్ లీడర్ల చుట్టూ తిరిగితేనే టికెట్ వస్తుంది అనుకుంటే నేను మరి లీడర్ల చుట్టూ తిరిగేవాన్ని కావచ్చు. మీరు కూడా కలిసిరు కదా, చాలా మంది నేతలు కలిసిరు కదా కాంగ్రెస్ పార్టీలో కూడా. కలవడం జరుగుతుంది. దట్ ఈస్ రొటీన్ ప్రాసెస్. ఎందుకంటే మనం ఏంటి అనేది వాళ్ళకి తెలియాలి కదా. బట్ లీడర్లను కలవడానికన్నా నేను ఓటర్లను కలవడానికి ఎక్కువగా ప్రయారిటీ ఇచ్చాను. సో అదే విధంగా గ్రౌండ్ లోపల నేను వర్క్ చేశాను జెన్యూన్ గా.